సిక్స్ iPhone 6 మొబైల్స్ అంట నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ 3000 అంట. చూడొచ్చు మీరు. మొబైల్ సామ్సంగ్ మొబైల్ అంట. ఇది 600 అంట. ఇది 2000. చూడొచ్చు మనం. ఈ సైకిల్ అయితే 2000 చెప్తున్నారంట. ఇది కూడా ఏదైనా తీసుకోవచ్చు. 25 రూపాయలు అంటే. ఇది ఏ షర్ట్ తీసుకున్నా 50 రూపాయలు. ఇది చూడొచ్చు. మనమైతే 8 రూపీస్ అని చెప్తున్నారు. మళ్ళీ మనం వచ్చి అడగొచ్చు. మనకు కావాల్సిన చార్జెస్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. 50 రూపీస్ అంట. సీ టైప్ కేబుల్స్ అంట. బాగు కదా. ఇది నైస్. ఇది అసలు బయట అయితే 300 వరకు ఉంటుందేమో. ఇదైతే 100 రూపాయలు ఇస్తున్నారు. ఇది 100 రూపీస్ అని అంట. చూడొచ్చు. అందులో చెప్పినట్టుగానే ఈ చోర్ బజార్లో వీడియో తీయాలంటే గట్సే కావాలి. చాలా సాహసమే చేశాను ఈ రోజు వీడియో తీయడానికి. నేను చాలా దగ్గర వీడియోస్ తీయడానికి ట్రై చేశాను అనమాట. కానీ ఎవరు వీడియో తీయనివ్వట్లేదు. ఎందుకు తీయనట్టు నాకు అర్థం కావట్లేదు. బట్ డేర్ చేసి వాళ్ళు వద్దన్నా సరే కాదన్నా సరే నేనైతే మీకు చూపించడానికి మాత్రం కష్టపడ్డాను. చాలా అంటే ఈ రోజు అయితే చెప్తున్నా, చాలా బజార్లు ఇప్పటివరకు తీశాను. కానీ ఈ బజార్లో ఏంటంటే వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. మొబైల్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్. మొబైల్ సామ్సంగ్ మొబైల్ అంట. ఇది 600 అంట. ఇది యాక్చువల్లీ మనకి కొత్తగా అయితే 1800 1600 ఉంది. చూడొచ్చు. ఇది కూడా మొబైల్ ఏనంట. చూడండి. ఇది 800 రూపాయలు అంట. ఇదైతే నీట్ గా ఉంది. గోల్డ్ కలర్ లో లుకింగ్ నైస్. 800 అంటే. ఇదైతే జియో కూడా 800 ఏనంట. చూడ జియో మొబైల్. ఇది బ్యాటరీస్ కూడా ఉన్నాయి. ఐఫోన్ కూడా ఉన్నాయి. చాలా చీప్ మొబైల్ ఉన్నాయి. ఎంత ఐఫోన్ ఎంత నార్మల్? అది ఐఫోన్ ఏనా? 4000 రూపాయలు. సరే ठीक है. హలో చెప్పు అడిగి హిందీలో. నా చేతిలో ఉంది ఐఫోన్ మొబైల్. ఇది ఇంకో ఐఫోన్. ఇది కిतना? ఇది చూడొచ్చు. నా చేతిలో ఉన్న 2 ఐఫోన్స్. మరి ఏ మోడల్ అండి ఇవి? మోడల్ iPhone 6 మొబైల్స్ అంట. నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ 3000 అంట. చూడొచ్చు మీరు. ఐఫోన్ 2 ఐఫోన్సే. అది పని చేస్తున్నాయి. ఆన్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు. చాలా ఆన్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు. చూడొచ్చు. నా చేతిలో ఉన్నాయి. ఆన్ అవుతున్నాయి. ఇవంటే 3000 అంట. ఇవి యాక్చువల్లీ చూడొచ్చు మీరు. రెండు ఉన్నాయి. ఆన్ అవుతున్నాయి. ఇవి 3000 అంట. ఇవి కేవలం. అన్న ఎంత నీ పవర్ బ్యాంక్? 100 రూపాయలు అంట. ఎంఐ ఇది. ఏదైతే నేను తీసుకున్నా ఇది పని చేస్తుంది చూసాను. నా పవర్ ఛార్జ్ పెట్టి అయితే చూడొచ్చు మీరు. ఉండే ఇది తీసుకొచ్చి పెట్టాను. ట్రై చేశాను. ఎంఐ బ్రాండే ఉంది. 100 రూపాయలు చెప్తున్నారు. పర్లేదు. ఓకే. తీసుకున్నా. ప్రైస్ అడుగు. నేను వీడియో అయితే తీయనివ్వట్లేదు మనకి. అక్కడైతే చాలా మొబైల్స్ ఉన్నాయి. చార్జర్స్, కేబుల్స్, సెకండ్ హ్యాండ్ ఇవి చాలా రకాల వాచెస్ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా మొబైల్స్. ఏదైనా సరే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 మధ్యలో అంటారు. ఇంటికి కావాల్సిన బకెట్లు, డ్రమ్ములు ఇవన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. చూడొచ్చు మనం. ఇక్కడైతే టీవీ రిమోట్స్, సీసీ కెమెరాలు, పవర్ బ్యాంకులు, చూడండి డివిడీలు చాలా ఉన్నాయి. ఇక్కడైతే కీబోర్డ్స్, చాలా పాత మొబైల్స్. చూడొచ్చు. ఇక్కడ ల్యాప్టాప్ చూడొచ్చు. ఇక్కడ మొబైల్స్ అయితే సెకండ్ హ్యాండ్ కంపెనీ చార్జెస్ ఇవన్నీ ఎలా పడేసి ఉన్నారు. చాలా పాటు ఇయర్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఇయర్ బోర్డ్స్ ఉన్నాయి. కెమెరాస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మనం. చాలా కెమెరాస్, మౌస్లు, ప్రింటర్ కూడా ఉంది. మిక్సీ, చాలా కేబుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కెమెరా కావాలంటే ఇవన్నీ కెమెరాస్ చాలా ఉన్నాయి మనకి. చిన్నపాటి కిరాణా స్టోర్లు కూడా ఉన్నాయి అనమాట. కిరాణా షాపులు కూడా ఇక్కడైతే మనకి. చాలా మంది కూర్చొని అయితే మొబైల్స్ అన్ని అమ్మేసుకుంటున్నారు. చూడండి దూరంగా కనిపిస్తుంది టీవీలు అయితే. తీసుకెళ్ళిపోతున్నారు వెహికల్ అయితే. చాలా సరుకంతా ఇక్కడే ఉంది. చూడండి మౌసెస్, పవర్ బ్యాంకులు, కేబుల్స్, చార్జర్లు, ఫోన్స్ అయితే డబ్బుల్లో పెట్టి అమ్మేస్తున్నారు. చూడండి ఎంత సరుకు ఉంది ఇక్కడ. కీబోర్డ్స్ మళ్ళీ చెప్పొద్దు. ఇంకా కీప్యాడ్ మొబైల్స్ అయితే హోమ్ థియేటర్లు పెడతా ఉన్నాయి ఇక్కడ అంతా. డివిడీలు, హోమ్ థియేటర్లు, కీబోర్డులు, డెస్క్టాప్లు ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ సరుకు అంతా ఇక్కడే ఉంది.
డివిడీస్ అన్ని చాలా తక్కువ రేటుకు ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇవి షూస్, స్పోర్ట్స్ షూస్ 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి 300కి ఇచ్చేస్తున్నారు. ఇవైతే చూడొచ్చు మీరు, చాలా ఉన్నాయి షూస్ అయితే 300 దొరికేస్తున్నాయి. స్పోర్ట్స్ షూస్ అంటే ఇవి. प्राइस KTM Juke Pulsar प्राइस कितना है? दैट दे सारा वो सारा था 400 500 600 700 पल्सर दी KTM दी Juke अब ये 800 में आता KTM సంబంధించి అయితే 800 లో వస్తాయి టైర్స్ అయితే చూడొచ్చు. 400 నుంచి 800 బిట్వీన్ లో మనం అయితే సెకండ్ హ్యాండ్ టైర్స్ అయితే తీసుకోవచ్చు. జూపిటర్ మీరు చెప్పాలంటే ఇవన్నీ బైక్ టైర్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మనకి సెకండ్ హ్యాండ్ లో టైర్స్ కావాలి అని అనుకుంటే, మనకు అంటే ఫస్ట్ హ్యాండ్ లో సెకండ్స్ లో కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం చూసి తీసుకోవడం అయితే బెస్ట్. చూడండి మీరు అయితే కొత్తగానే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ అని చెప్పారు కానీ కొత్తగానే ఉన్నాయి. చూడండి ఫస్ట్ హ్యాండ్ లాగే కనిపిస్తున్నాయి. ఇవైతే చూసుకోవచ్చు. మనం అయితే 400 నుంచి స్టార్ట్ అని చెప్తున్నారు. 400 అయితే ఉన్నాయి. ఇవైతే అన్ని బైక్ సంబంధించిన టైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అవైలబిలిటీగా. కార్ సంబంధించిన టైర్స్ అన్ని అటు ఉన్నాయి అనమాట. మార్కెట్ లా ఉంది చూడొచ్చు. అన్ని కొత్త సైకిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అడుగుదాం వీడి ప్రైస్ అంతా ఏంటి అనేది. ఎంత ఉన్నాయి సైకిల్ ప్రైస్ చెప్తున్నారు? నాన్న ఎంత చెప్తున్నారండి? నీకు తీయట్లేదు రే వీడియో, నేను చూపిస్తున్నా. 2000 చూడొచ్చు. మనం ఈ సైకిల్ అయితే 2000 చెప్తున్నారంట ప్రైస్. చాలా తక్కువ దొరుకుతా ఉన్నట్టు. నేను నిజంగానే చెప్పినట్టే. చోర్ బజార్ అంటే తక్కువ ప్రైస్ దొరుకుతాయని చెప్తారు కదా, అది నిజమేలా ఉంది. చూడొచ్చు అన్ని కొత్త సైకిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ హ్యాండ్ లా ఉన్నాయి అన్ని అయితే. యాక్చువల్లీ వీడియో కూడా తీయనివ్వట్లేదు అనమాట. చాలా వరకు ఎవరు వీడియోని కూడా తీయనివ్వట్లేదు. చూడొచ్చు మనం ఎవరు వీడియో కూడా తీయనివ్వట్లేదు. జస్ట్ చూసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు. కానీ ఇవైతే సైకిల్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ లో. కొత్త నుంచి పాత, చిన్న నుంచి పెద్దవి అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. చూద్దాం ఇంకేమేమి దొరుకుతాయి ఈ మార్కెట్ లో. 25 రూపాయలు అంట. ఇక 104 వస్తాయి అంటే 25 రూపాయల షర్ట్. ఇది కూడా ఏదైనా తీసుకోవచ్చు. 25 రూపాయలు అంటే ఇది. వావ్, ఇది బాగుంది కదా. 25 రూపాయలు అంట. ఏది తీసుకుని 25 రూపాయలు అంట. చూడు ఇది కూడా అన్న, ఇది 25 25. ఇది కూడా 25 రూపాయలు అంట. చూడండి చాలా ఉన్నాయి. ఇది కూడా 100కి 4. ఏది తీసుకున్నా చాలా మాల్ ఉంది ఇక్కడ. ఏ మాల్ తీసుకున్నా 25 రూపాయలు అంట. చూడొచ్చు మనం. చూడండి ఇది కూడా బాగుంది. ఇది 25 రూపాయలు. ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా 25 రూపాయలే. 100కి ఏది తీసుకున్నా 100కి 4 అంట. నేనైతే ఇది బాగా నచ్చింది నాకైతే. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఏ షర్ట్ తీసుకున్నా 50 రూపాయలు అంట. చూడొచ్చు మనం. ఇది చాలా మాల్ ఉంది. ఏ షర్ట్ తీసుకున్నా 50 రూపాయలు. ఇది చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. చూడండి కొన్ని కొత్తగా ఉన్నాయి, కొన్ని పాతగా ఉన్నాయి. కానీ కొత్తగా ఉన్నాయి. ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చినట్టున్నారు. మొత్తం నీట్ గా ఐరన్ చేస్తారు కూడా. 50 రూపాయలు అంట. ఇది పర్లేదు. చూడండి ఐరన్ చేసి తీసుకొచ్చినవే. క్లాత్ అయితే నీట్ గా ఉంది. 50 రూపాయలు అంట షర్ట్. నీకు తీయము. ఇది చార్జెస్. ఇది ఎంత అనేది? 80 రూపీస్ అంట ఇదంతా. మనమైతే 80 రూపీస్ అని చెప్తున్నారు. మళ్ళీ మనం వచ్చి అడగొచ్చు. మనకు కావాల్సిన చార్జెస్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనం మొబైల్ చార్జర్ పోతే మనం ఆన్లైన్ బుక్ చేస్తాం, లేదంటే స్టోర్కి వెళ్తాం. మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. మనకు కావాల్సిన దగ్గర ఉంటే మనం తీసుకోవచ్చు. చూడొచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ. పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇక్కడ చార్జర్లు ఉన్నాయి. అన్న పవర్ బ్యాంక్ ఎంత అనేది? 100 రూపీస్ అంట పవర్ బ్యాంక్. చూడండి అక్కడ కూడా వేరే చార్జర్లు అయితే పెట్టారు మనకి. అలాగే సి టైప్ కేబుల్స్ అంట. సి టైప్ కేబుల్ ఎంత అన్న? 50 రూపీస్ అంట సి టైప్ కేబుల్స్ అంట. చాలా వరకు చూడవచ్చు ఇక్కడ. చాలా పాత మొబైల్ చార్జెస్ కూడా ఉన్నాయి. పాత మొబైల్స్ మనం ఉంటాయి కదా, అవి కూడా ఉన్నట్టున్నాయి. చూడండి ఈ కేబుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అన్న ఇదన్నా ఈ పాటలు వచ్చేది కూడా 100 రూపీస్ అంట. చూడొచ్చు ఇది మనం. బాగు కదా, ఇది నైస్. ఇది అసలు బయట అయితే 300 వరకు ఉంటుందేమో. ఇదైతే 100 రూపాయలు ఇస్తున్నారు. చాలా ఉన్నాయి ఇలాంటివి. చూడొచ్చు మనం ఇక్కడ. ఇలాంటివి ఇలా చాలా ఉన్నాయి కదా ఇలాంటివి. ఏదైనా సరే 100 రూపాయల వరకు వస్తున్నాయి. ఆయన అయితే 100 రూపాయలు చెప్తున్నారు. ఇవన్నా ఇది ఎంత అనేది? JBL అనుకుంటా. JBL అనేది ఉంది పేరు అయితే. ఎంత అనేది? ఇది 100 రూపీస్ అని అంట. చూడొచ్చు అంటే ప్రైస్ చెప్తే నేనే చెప్పుకుంటాను. మాకు కావాల్సిన పాత్రలు, గిన్నెలు చూడొచ్చు మనం. ఇంట్లో పెట్టుకునే అన్ని స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. చూడండి చిన్న పాత్ర నుంచి పెద్ద పాత్ర వరకు అన్నీ ఉన్నాయి. చూడొచ్చు రాగి చెంబులు, ప్లేట్స్ అన్ని అవైలబిలిటీగా అయితే ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు ఇవన్నీ డబ్బుల్స్ ఉన్నాయి ఇక్కడ.
చూడొచ్చు చార్జర్లు ఇవి, కేబుల్స్ ఇవి 50 రూపీస్ అంట ఇవి అన్నా అంకుల్. ఓకే 50 రూపీస్ అని అంట ఈ కేబుల్స్. చూడొచ్చు, చెక్ చేసి మరీ తీసుకోవచ్చు అంటే ఇది చెక్ చేస్తున్నారు. టైప్ సి ఉంది, బి ఉంది, అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. అది చెక్ చేస్తున్నారు ఆయన. చెక్ చేసి తీసుకోవచ్చు. 50 రూపాయలు అంట. ఓన్లీ 50 రూపీస్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్. చెక్ करके ले आना होलसेल रेट. చాలా రకాల కుక్కర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్నది, లీటర్, హాఫ్ లీటర్, అన్ని రకాల కుక్కర్లు అయితే ఉన్నాయి. అడుగుతాం ప్రైస్ ఎంత అని. 350 నుంచి 1000 వరకు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కుక్కర్స్. మనం వచ్చి కావాలి అనుకుంటే అడగచ్చు, బట్ మనకైతే ప్రైస్ నార్మల్ ప్రైస్ చెప్పేస్తాం. చూడొచ్చు ఇక్కడ ఇవి దొరుకుతున్నాయి. వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలక్ట్రికల్ సామాన్లు చూడండి, డ్రిల్లింగ్ మిషన్లు, కటింగ్ మిషన్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు, డ్రిల్లింగ్ మిషన్ అయితే 1500కి వస్తుంది. గ్రైండింగ్ మిషన్ వచ్చి 1200 అయితే చెప్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ అంతా. సెకండ్ హ్యాండ్ సరుకులో ఉంది ఇదంతా. పెద్ద పెద్ద డ్రిల్ మిషన్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సుత్తులు, స్క్రూ డ్రైవర్లు, చానాలు, ఇవన్నీ అంతా ఇనుము సామాన్ అంతా ఇక్కడే ఉన్నాయి. పైపింగ్ బోర్డు కూడా దొరుకుతుంది. ఇంకా వాచెస్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మనం, చాలా రకాల వాచ్లు ఉన్నాయి. ఇక్కడ అంతా ఎత్తడి సరుకు అంతా ఉంది. మనమైతే కొత్త కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చేస్తే మనమైతే తీసుకోవచ్చు. చాలా పాత సామాన్ అన్ని ఉన్నాయి. చూడండి, పాత ఇక్కడ అంతా ఇక్కడే ఉంది, కనిపిస్తుంది మీకు. అన్ని దేవుళ్ళకి సంబంధించిన పూజ సామాగ్రికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ అంతా చూడొచ్చు, తీసుకుంటున్నారు కూడా వీళ్ళు. అవైతే వెయిట్ లెక్క ప్రైస్ అయితే కొలిసిస్తున్నట్టున్నారు. చూడొచ్చు మనం ఎంత అడుగు ఎత్తడి. చూడొచ్చు మనం అన్ని రకాల కాయిన్స్ దొరుకుతున్నాయి. 10 పైసా అనుకుంటా ఇది. 10 పైసా, 50 పైసా, వెరైటీ ఉంది. మనమైతే పొద్దున్న వచ్చాం బజార్కి. 6 o'clock ఎంతమంది క్రౌడ్ ఉంచండి బజార్లో. చూడొచ్చు, ఇవన్నీ డివిడీలు, మిక్సీలు చాలా ఉన్నాయి ఇక్కడ. 100కి 4 అంటే చిన్నపిల్లల షూస్ చూడండి. చూడొచ్చు మనం, చాలా రకాల కలర్లు అయితే ఉన్నాయి. 100 114 అంటే చిన్న చిన్న బుజ్జి పిల్లలకి ఇవి 130 అంట. 200, 400, 400, 400, 350, iron machine 250, head dry 250, grinder 400, 400, earbud 400 starting, 800 Ombo, watch ultra watch 600, 800, OnePlus 350, boat 250, speaker 200 lo start, 500 last, 600 start, 800 last, 600, 90 rupees only. అంటే ఇవన్నీ ఒరిజినల్స్. ఎంత నా బ్యాగ్ నా
ఫైనల్ గా అయితే మనం జుమ్రత్ బజార్ అదే చోర్ బజార్ అయితే మొత్తం మీకైతే చూపించిన అసలు ఏమేమి దొరుకుతాయి ఎక్కడ ఎలా దొరుకుతాయని. మన ఎర్రగడ్డ మార్కెట్ కంపేర్ చేసుకుంటే ఈ జుమ్రత్ బజార్ అనేది చాలా చిన్నదే కంపేర్ టు ఎర్రగడ్డలో అంటే సుమారుగా 2.5 నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది, ఒక రోడ్ అంతా అటు ఇటు కలిపి ఒక గ్రౌండ్ లో అయితే బజార్ అయితే ఉంది. ఎర్రగడ్డతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా వస్తువులు అయితే చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఎలక్ట్రికల్ సామాన్లు కానివ్వండి, లేదంటే మనం తీసుకునే బట్టలు కానివ్వండి, కంపేర్ టు ఎర్రగడ్డ చాలా అంటే చాలా తక్కువకి వస్తున్నాయి. మొబైల్ అవన్నీ, టచ్ మొబైల్స్ అవన్నీ, అసలు ఎలక్ట్రికల్ సామాన్లు అని అయితే బిస్కెట్లు చాక్లెట్లు అమ్మన్నట్టు అమ్మేస్తున్నారు. అంత ఎక్కువ ఉంది మాల్ అయితే. అంటే 100, 200 నుంచి 500, 1000 ఏ రేటుకి అయితే ఆ రేటుకి అమ్మేస్తున్నారు. చూడొచ్చు మరి ఒరిజినల్ లేకపోతే పని చేస్తాయా పని చేయవా నాకైతే తెలియదు, కానీ చాలా తక్కువ రేటుకి అయితే మాల్ అమ్మేస్తున్నారు. అది ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారా, ఎందుకు ఆ తక్కువ రేటుకి అమ్ముతున్నారా మనకైతే తెలియదు. బట్ చూసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. మనం చెక్ చేసుకుని మన చేతులు అయితే వస్తుంది. అంటే ఒకరితో కాపులు కూడా కాసేవాడినేమో, ఎందుకు తీయట్లేదు ఎందుకు తినేవాటైతే నాకైతే తెలియదు, కానీ బట్ ఇలా వీడియో తీస్తే మాత్రం ఊరుకోవట్లేదు. అసలు ఏం చూపించినా చల్బాయ్ అంటున్నారు. అసలు అంతా తెలుగు వచ్చి ఇక్కడ వచ్చామంటే అది కష్టమే. ఖచ్చితంగా ఏ యూట్యూబర్ అయినా వీడియో తీయాలి అంటే పెద్ద సాహసమే చేయాలి భయ్యా. నేనైతే ఈరోజు సాహసమే చేశాను. అసలు ఒక్కరు కూడా వీడియో తీనివ్వట్లేదు. ఏ వీడియో తీసినైతే కొట్టడానికే వస్తున్నారు. నేనైతే ఒకరి దగ్గర అయితే ఈరోజు కాసేవాడిని. చుట్టూ నా ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు తీసుకెళ్ళాను కాబట్టి భయ్ ఏంటి అంటే మాట్లాడారు. సో నేనైతే కొంచెం సేఫ్. నేను ఇచ్చే సలహా అంటే కొనడానికైతే వస్తే పర్లేదు, కానీ ఏ యూట్యూబర్ అయినా వీడియో తీయాలనే సాహసం చేస్తే మాత్రం కొంచెం గట్సే ఉండాలి. మీరైతే ప్రొడక్షన్తోనే అయితే రండి. వీడియో అయితే తీనివ్వట్లేదు. మీరైతే గట్టిగానే ట్రై చేయాలి వీడియో తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ నేనైతే సాహసం చేసి వీడియో అయితే తీశాను. అంటే చాలా మందికి చూపించాలి అసలు ఈ చోర్ బజార్లో ఏముంది, ఏం దొరుకుతాయి, ఏ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి అవన్నీ చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం అయితే ఈరోజు ఫలించాలని చెప్పాలి. మీకోసం చాలా గట్స్ వీడియో తీశాను. ఈ వీడియో మీకైతే నచ్చుద్దని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఈ మార్కెట్ కోసం మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నాను, కామెంట్ చేయమంటాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయడానికి నాకు ఫ్యూచర్లో ఇంకా ఉత్తేజంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ వీడియో మీరు ఇప్పటివరకు చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే నేను చూపించే వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇంకొన్ని మంచి వీడియోస్ మీకైతే చూపించడానికి మరింత నాకైతే ఆనందంగా ఉంటుంది. నాకు ఇంకా సపోర్టివ్గా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. సో మీరైతే నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే, నా ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరింత నన్ను అయితే ప్రోత్సహించండి.